హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో ఆంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇలాంటి విషయాల గురించి చంద్రశేఖర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నవీన్. సార్, ఇప్పుడు ఎవరైనా ట్యాక్స్ నుండి తప్పించుకోవాలని అనుకుంటారు సార్. మనం ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాం, సంపాదించిందంతా ట్యాక్స్కి వెళ్ళిపోతుందని ఫీల్ అవుతూ ఉంటారు. సో ట్యాక్స్ బెనిఫిట్ కోసం మ్యూచువల్ ఫండ్స్ని ఉపయోగించుకోవడం ఎలా, ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి సార్. మంచి క్వశ్చన్ నెవిల్ గారు ఇప్పుడు ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం అనేది జరగదు, కట్టవలసిందే. ఓకే. కాకపోతే మన ఉండే ఒక అమౌంట్ని ఎలాగే పెంచుకోవడం అనేది చూసుకుంటూ వచ్చిన అమౌంట్ మీద ట్యాక్స్ కట్టవలసిందే. మనం అవాయిడ్ చేయలేం మ్యూచువల్ ఫండ్స్లో ఎస్పెషల్లీ. సో రియల్ ఎస్టేట్లో నాకు తెలియదు, బట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మాత్రం ఈ 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ డిబిట్ 12% అనేది కట్టుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరు ట్యాక్స్ సేవింగ్స్ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ పీపీఎఫ్లు వేస్తుంటారు, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకుంటారు, టర్మ్ ఇన్సూరెన్స్లు తీసుకుంటారు, లేకపోతే నేషనల్ పెన్షన్ స్కీమ్స్ తీసుకుంటుంటారు, హెచ్ఆర్ఏ చూపిస్తుంటుంటారు, స్కూల్ ఎడ్యుకేషన్ ఫీజ్ అని చూపిస్తుంటారు, మెడికల్ బిల్స్ అని చూపిస్తుంటారు. ఇవన్నీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ గురించి చేసే మన పార్ట్లు. ఓకే. ప్రతి ఒక్క ఎంప్లాయీ సంపాదించిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా తగ్గించుకోవడానికి స్ట్రాటజీ ఈ ఓల్డ్ రెజ్యూమ్లో ఇవన్నీ ఉండేవి. ఓకే. సో సో దాన్ని ఈ విధంగా ట్యాక్స్ అనేది ఎంతో కొంత తగ్గించుకునేవారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అక్కడ ఏంటి సార్, ఓన్లీ ట్యాక్స్ తగ్గించుకుంటున్నారు, రైట్? కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే సార్, ఇక్కడ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అని ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. దాంట్లో ఏంటంటే ఈ అండర్ 80C 1,50,000 వరకు ప్రతి ఇయర్ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్? సో ఈ ఇన్సూరెన్స్ ఇవన్నీ దీనికి ఆల్టర్నేటివ్ సార్ ఇది. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే, అక్కడైతే మీరు ఓన్లీ ట్యాక్స్ సేవింగ్ చేస్తున్నారు, కాకపోతే ఒక ఇన్సూరెన్స్ తీసేటప్పుడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు చేసుకునేటప్పుడు మీ అమౌంట్ వెల్త్ కూడా క్రియేట్ అవుతుంటుంది, ప్లస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. 1,50,000 వరకు ప్రతి ఇయర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అది మీరు లంసమ్ అయినా పే చేసుకోవచ్చు, లేకపోతే ఎవ్రీ మంత్ 12,500 చొప్పున 12 months పే చేసుకోవచ్చు. సో ఆ ఫైనాన్షియల్ ఇయర్కి మీరు ఆ 1.5 lakhs అండర్ 80C అనేది చూపించుకోవచ్చు. సో ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది మీకు వస్తుంటుంది. ఇప్పుడు సార్, ఇప్పుడు ట్యాక్స్ ఇప్పుడు 1 year కదా నాకు ఎగ్జంప్షన్ ఇస్తున్నారు, మరి నేను సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే తీసేసుకోవచ్చా అనుకుంటారు. అవును, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్, ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇయర్ 1.5 కావాలనుకుంటున్నారు ఎగ్జంప్షన్, సో మీరు కడతారు ఒకేసారి 1,50,000. ఇప్పుడు జనవరి ఇవాళ 4th కట్టారు అనుకోండి, ఇక్కడ నుంచి 3 years సేమ్ ఫ్రమ్ 4th February 2025 నుంచి 26, 27, 28కి అయిపోతుంది. ఓకే. ఫిబ్రవరి అంటే 28 February, మార్చ్లో మీరు తీసేసుకోవచ్చు ఆ డబ్బులు. కానీ 1,50,000 ఒకేసారి వేసేటం. అదే మీరు సిప్ వేసారు అనుకోండి 12,500, మీకు ఒకేసారి రిలీజ్ అవ్వదు. మీరు ఫిబ్రవరిలో 12,500 మంత్లీ సిప్ వేశారు అండర్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్. అది మీకు 4th February వరకు లాక్ ఇన్ ఉంటుంది, మార్చ్లో రిలీజ్ అవుతుంది. మీరు మార్చ్లో మళ్ళీ నెక్స్ట్ సిప్ కడతారు 12,500. అక్కడ నుంచి మళ్ళీ మార్చ్ 28 వరకు మీకు లాకింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఏప్రిల్లో మళ్ళీ నెక్స్ట్ 12,500 రిలీజ్ అవుతుంది. మీరు ఎలాగైతే స్టెప్ బై స్టెప్ కడుతున్నారో అలాగే స్టెప్ బై స్టెప్ రిలీజ్ అవుతుంటుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే సార్, లాకింగ్ పీరియడ్ అనేది ఒక ఉంది, డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు మనం. కాకపోతే అది పెడితేనే కదా మనకి కార్పస్ అనేది క్రియేట్ అయ్యింది. మ్యూచువల్ ఫండ్లు ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటాం కాబట్టి 3 years ఈజ్ నథింగ్. ఓకే. సో ఇప్పుడు సో అలాగే వేసుకుంటూ పోయినా మనకు పెద్ద కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. 12 మన మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగైతే ఇన్వెస్ట్ చేస్తుంటామో అదే 12% మనం తీసుకుంటూ అప్రాక్సిమేట్గా మనం క్యాలిక్యులేట్ చేసుకున్న మన కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. అదే కార్పస్ మనం మన ఏదో ఒక గోల్కి కూడా అలైన్ చేస్తూ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే సార్. ప్రొవైడెడ్ మన ట్యాక్స్ పడుతుంది. మన అప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మన వెల్త్ కూడా గ్రో అవుతుంది, ఓన్లీ ట్యాక్స్ ఎగ్జంప్షనే కాదు అనుకునేటప్పుడు ఇలాంటి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి బాగుంటుంది సార్. ఓకే సార్. కాకపోతే
వాళ్ళకి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను సార్. ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేశారు కదా! 3 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ అంటారు కదా! నేను ప్రతి నెల 12,500 ఏస్తున్నాను. నాకు మరి 28థ్ ఫిబ్రవరి, మార్చ్‌కి వచ్చేయాలి కదా! అంటారు. మీరు ఏసింది అంత అమౌంట్ ఒకసారి కాదు కదా! లంప్ సమ్ ఏస్తే వచ్చేస్తది. అవును. మంత్లీ సిప్ ఏసేటప్పుడు ఒక లంప్ సమ్ సిప్ ఏ డేట్ అయితే ఏస్తారో, ఆ డేట్ నుంచి 3 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉండాలి ఆ ఫండ్‌లో. అప్పుడే మీకు రిలీజ్ అవుతది. సో, అలా ఎవరైనా ఒక ట్యాక్స్ సేవింగ్స్ ప్లస్ వెల్త్ క్రియేషన్ చేసుకోవాలనుకునేటప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అన్నీ చేసుకోవాలి. ఓకే సార్. మీదెక్కడ చేసినా సరే వెల్త్ క్రియేట్ అవ్వదు. మనకి ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది, వెల్త్ క్రియేషన్ వస్తుంది. ఎస్. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరైతే ఈ 2 కావాలనుకుంటున్నారో ఇలాంటి స్కీమ్స్ 3 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ పర్వాలేదు అనుకునేటప్పుడు ఇలాంటి ఈఎల్ఎస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసి కార్పస్ అనేది గోల్ సెట్ చేసుకొని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.